శివుడి రూపం విషయానికి వస్తే అపవిత్రమైన శ్మశానంలో ఒళ్ళంతా విభూతి, అడుక్కోవటమైన, పాములు ధరించటమైన, ఇవన్నీ శివుని ఏం గురించి చెప్తాయి, దేని గురించి చెప్తాయి? చాలా గొప్ప ప్రశ్న. శంకరుడు శ్మశానంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తాడు. శ్మశానం సామాన్యమైనటువంటి ప్రదేశం కాదు. మనం ఎంత సరికాని ప్రదేశం అనుకున్నా అది నిజమైన శ్మశానం సరైనటువంటి రూపం అవుతుంది శంకరుని నివాసం చేత. పాండవులు అందరూ కూడా విరాటరాజు కొలువుకు వెళ్ళేటటువంటి సందర్భంలో మంత్రాలతో మంత్రింపబడ్డటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అస్త్రాలు ఆయుధాలు అనమాట, మంత్రంతో ప్రయోగిస్తే అవి అస్త్రాలు లేకపోతే శస్త్రాలు. ఎక్కడ దాద్దాం? అక్కడ శ్మశానంలో. శ్మశానంలో భీముడు అన్నాడు, చెప్తున్నా, సామాన్యమైనటువంటిది కాదు, శ్మశానంలో ఉంచుదాం, అది కూడా దగ్గరలో జమ్మి చెట్టు ఉంటుంది, దాని మీద పెడదాం అన్నాడు. జమ్మి చెట్టు శ్మశానంలో ఉన్నప్పటికీ కూడా పవిత్రమైన, శమయతే పాపం అనేది అందుకనే. అంచేత శ్మశానం పవిత్రమైందే తప్ప అపవిత్రమైన ప్రదేశం కానే కాదు. ప్రతి వ్యక్తి శ్మశానానికి వెళ్తాడు. ఒకటి, ఒంటి నిండా విభూతి మాత్రమే పూసుకుంటాడు. ప్రపంచంలో చివరికి మిగిలేది అది మాత్రమే, ఇంకోటి కాదు అనే యథార్థాన్ని తెలియజేస్తాడు. తర్వాత పుర్రె మాల మెడలో వేసుకుంటాడు. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే నువ్వు కాళ్ళతో వింటల్లా, చేతులతో వింటల్లా, చెవులతో వింటున్నట్టుగా అనుకుంటున్నావు, కానీ నిజంగా వినేటటువంటిది ఏది అని బాగా మనం ఆలోచించినట్లయితే అశనం గరళం పణీకలాప, ఈ బుద్ధితో వింటున్నావు. అంచేతనే శంకరుడు భిక్షాపాత్రగా ఈ పుర్రెని ఇలా తీసుకుని, కాబట్టి ఏదైనా ఒకళ్ళు మాట చెప్పినట్టయితే చెవిలో వినడం కాదు, ఇటు వింటే అటు పోతుంది. ఈ పైనున్న పుర్రెల్లోకాన్ని నిక్షిప్తం చేసుకోగలిగితే అది గొప్పదని పుర్రెని భిక్షాపాత్రగా పెట్టుకుంటాడు ఆయన. 3, వ్యక్తికి అహంకారం అనేది ఎంత డబ్బుంటే అప్పుడు ఉంటుంటుంది, కానీ శంకరుడికి అంతటి అమోఘమైన సంపద కలిగినటువంటి వాడికి లేఖకుడు, ఆ ద్రవ్యాన్ని రక్షించేవాడు కుబేరుడు. కుబేరుడు అంటే బ్యాంకులో క్యాషియర్ లాంటి వాడే తప్ప కుబేరుడు ధనవంతుడు కాడు. శంకరునికి సంబంధించిన ఈ సంపదను అంతటినీ కూడా లెక్కలు చూసేటటువంటి వాడు కుబేరుడు. అంచేత అటువంటి కుబేరుణ్ణి తనకి లెక్కలు రాసేవాడిగా చేసుకోగలిగినంతటి ధనవంతుడు. అంచేతనే శంకరుని గాని ప్రార్థించినట్టయితే, ఎందుకు పులి చర్మం, ఏనుగు చర్మం చెప్పాను కదా, నిరాడంబర విధానం కలిగిన వాడు, విపరీతమైన ధనవంతుడు చాలా మామూలుగా ఉంటాడు. కొద్దిగా ధనం ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం విపరీతమైన ఆడంబరానికి అట్టహాసానికి పోతాం. ఆయన స్వచ్ఛమైన నిరాడంబర విధానంతో ఉంటాడు. ఏమాత్రము ఆ విధమైన అట్టహాసాన్ని చూపించడు. నేను ఇంత గొప్పవాడిని అని అనిపించుకోవాలనుకోడు. లోకంలో 2 విధాలైన మనుషులు ఉంటారు. విపరీతమైన ఆడంబరాన్ని కలిగిన వాళ్ళు, చూపించేవాళ్ళు, సామాన్యంగా జీవించేవాళ్ళు. ఎంతెంతో గొప్ప వాళ్ళని, చాలా పెద్ద అయినటువంటి వాళ్ళని చూస్తే పరమ నిరాడంబరంగా ఉంటారు, ఏమీ తెలియని వెర్రివాళ్ళులాగా ఉంటూ ఉంటారు. గురుగారు, ఎంత నిరాడంబరత అయినా పులి చర్మము, ఏనుగు చర్మమే ఎందుకని? ఇక్కడ విశేషం ఉంది. లోకంలో ఎవరైనా బాగా వాడేటటువంటిది లేడీ చర్మాన్ని చక్కగా కూర్చుని తపస్సు చేసుకోవడానికి, సత్వగుణం పెరగడానికి. రెండవది పులి, మూడవది ఏనుగు. పులి రజోగుణానికి గుర్తు. దాని మీద కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే రజోగుణం పెరుగుతుంది. ఏనుగు తమోగుణానికి సంకేతం. ఆ తమోగుణం పెరుగుతుంది ఏనుగు చర్మం మీద. ఈయన పులి చర్మాన్ని, ఏనుగు చర్మాన్ని ధరించి రజోగుణాన్ని, తమోగుణాన్ని అదుపు చేసుకోవాలని సూచిస్తాడు. అంచేతనే శివారాధన చేసేటటువంటి వాడికి, నిత్య శివ విధానాన్ని పాటించేవాడికి ఈ విధమైన లక్షణాలు ఉండవు, రజస్ తమో గుణాలు ఉండవు. ప్రశాంతంగా ఉండే విధానం. ఆయన కూడా ప్రశాంతంగానే ఉంటాడు. కాకపోతే ఎప్పుడైనా అధర్మాన్ని చేస్తే మాత్రం తట్టుకోలేడు ఆయన. అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంతటి ఉత్తముడు ఆయన.